మా పిల్లల గురించి కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నాం. మా కేసు మీరే వాదించాలి. నా దగ్గరికి వచ్చి ఈ కేసులు కోర్టులు గొడవలు వద్దు అని నాతో గొడవ పడ్డాడు కదా. అదీ కాక చూసుకుందామని ఛాలెంజ్ కూడా విసిరాడు కదా. ఇప్పుడేంటి మళ్ళీ ఇలా వచ్చాడు? తాడో పేడో తేల్చుకుందామని ఇలా వచ్చాడా? అంటే నా పిల్లల్ని నాకు దూరం చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడా? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు వద్దు అని నేను అన్నాను, కానీ ఇప్పుడు నేనే కావాలి అంటున్నాను. మనం ఈ కేసు గెలిచి తీరాలి లాయర్ గారు. మేడం, నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి ప్రాక్టికల్గా ఫీజు తీసుకొని తిరిగి వాళ్ళకి ప్రాక్టికల్గా గెలుపునిస్తాను. లాయర్ గారు, ఈ భవానీ మీ ఇంట్లో ఉందేంటి? ఆవిడ నా భార్యలేండి. మీ భార్య? అది ఒకప్పుడు లేండి. పక్కనుందే ఆవిడ క్లయింట్. ఇదిగో ఇంటి మధ్య ఉన్న గీతం చూసారా? ఈ ఎర్ర గీత ఏంటి? మేం విడిపోయి వేరువేరుగా ఉంటున్నాం. గీత అవతలి వైపు తనది, యువతలి భాగం నాది. మీ భార్య కూడా భర్తతో విడిపోయిందా? అందుకేనా భర్తని మోసం చేసినా ఆ భార్య కేసు తీసుకుని మరీ వాదిస్తోంది. అక్క, మేడం, మనం కేసు గురించి మాట్లాడుకుందాం పదండి. అయ్యయ్యో, దమయంతి తీసుకువెళ్ళిపోయింది ఆ పిల్లల్ని. ఇదే పాయింట్ మీద వెళ్తే కేసు పరిస్థితి ఏంటి? కరెక్ట్గా వెళ్తే ఈ కేసు డెఫినెట్గా మనం గెలవం. అడ్డదారిలోనే వెళ్ళాలి. కేసు గెలిచి భవానీకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. మేడం, మనం కోర్టులో ఈ కేసు గెలవాలంటే చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్గా పిల్లలు తల్లి సంరక్షణలోనే ఉండాలని కోర్టు తీర్పిస్తుంది. అలా జరగకూడదనే కదా లాయర్ గారు మేము మీ దగ్గరకు వచ్చింది. కంగారు పడకండి. మనం కోర్టులో కేసు హియరింగ్ స్టార్ట్ అయ్యే లోపే స్ట్రాంగ్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో కేసు అప్రోచ్ అయితే రిజల్ట్ మనకే ఫేవర్గా వస్తుంది. మనకి ఎలాంటి ఎవిడెన్స్లు అవసరం అవుతాయి అన్నది నేను తర్వాత మీకు ఫోన్లో పర్సనల్గా చెప్తాను. మీరేం వరీ అవ్వకండి. కేసు గెలిచేలా, పిల్లలు మీ దగ్గరే ఉండేలా నేను చేస్తాను. అసలు మీ ఆయన కోర్టు మెట్లు ఎక్కడూ అన్నావు చూసావా? నిన్ను గెలవాలని, నీ పిల్లల్ని నీకు దూరం చెయ్యాలని సమస్యని కోర్టుకీడుస్తున్నాడు. ఇప్పటికైనా నీకు అర్థమైందా? మగాళ్ళంతా ఇంతే. తప్పు చేస్తారు, తమదే పై చేయి కావాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ లాయర్ గారు. ఓకే, మీరు కనుక ఈ కేసు గెలిపిస్తే మీరు అడిగినంత ఫీజు ఇస్తాను. ప్రస్తుతం అడ్వాన్స్గా ఇది ఉంచండి. వస్తాం లాయర్ గారు. సరే యష్, వస్తాం. నీ కేసుకి మేమెదురొస్తున్నాం సింధు. ఇక ఏది ఉన్నా కోర్టులో చూసుకుందాం. ఓటమి చూడ్డానికి రెడీగా ఉండు. ఎవరి ఓటమిని ఎవరు చూస్తారో కోర్టులోనే తేల్చుకుందాం దమయంతి గారు. అది చూద్దాం. పద్రా.
ఎవరికి ఎలాంటి గెలుపు చావులో విజయం వెలుగు ఈ వినోదం ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో నాకు ఫీజు ముఖ్యం కాదు భవానీ, నీ మీద గెలిపే ముఖ్యం. ఇక నుంచి వారు వన్ సైడ్ అవుతుంది, చూస్తూ ఉండు. తోక ముడుచుకొని వెళ్ళిపోతావు. యుద్ధంలో ప్రాణం పోయినా లెక్క చేయను కాని వెన్ను చూపించి వెనకడుగు వెయ్యను ప్రసాద్. తాతయ్య, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? దేనికి రిషి? అమ్మకు కాల్ చేద్దామని. మీ నాన్న నానమ్మ చూస్తే గొడవైపోతుందిరా. వాళ్ళు లేరులే, ఏదో పని మీద బయటకెళ్లారు. అయితే ఓకే. హలో అమ్మా, రిషి, ఎలా ఉన్నావు నాన్న? అక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఇక్కడ నేను అలాగే ఉన్నానమ్మా. ఎందుకు నాన్న బాధపడుతున్నావు? ఏం జరుగుతుందో నాకంతా తెలుస్తుందమ్మా, అందుకే బాధ. ఏం తెలుస్తుంది నీకు? నువ్వు నాన్న కోర్టుకెళ్ళి గొడవ పడతారు కదా, నా కోసం శశి కోసం. కోర్టులో నువ్వు కేసు గెలిస్తే నేను నీతో ఉండొచ్చా అమ్మా? తప్పకుండా ఉండొచ్చు రిషి. నువ్వు శశి ఈ అమ్మతో కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉంది. మనతో నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా. చెప్పమ్మా, నాన్న మనతో ఉంటాడా ఉండడా? మాట్లాడవేంటమ్మా? నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి. మీ నాన్న మనతో ఉండడం అనేది నా చేతిలో లేదు రిషి. నిజంగా అది నా చేతుల్లో ఉంటే నీ కోరిక తప్పకుండా నెరవేర్చేదాన్ని. ఆ విషయంలో నేనేం చేయలేని పరిస్థితి. ఏంటమ్మా మాట్లాడవు? మాట్లాడమ్మా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మా మాట్లాడు. నా మాట నీకు వినపడుతుందా? వింటున్నాను రిషి. పిల్లలు దేవుడు ఒక్కరే అంటారు. నీ కోరిక ఆ దేవుడు తీరిస్తే నాకంతకన్నా కావాల్సిందేముంది? నేను మీ నాన్నకి మిమ్మల్ని దూరం చేయాలనుకోవడం లేదు, కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి నాన్న. ఆ విషయంలో నేనేం చెయ్యలేని పరిస్థితి. రిషి, మీ నాన్న వాళ్ళు వచ్చినట్టున్నారా? మన లోపలికి వెళ్దాం పద. పోనిటివో రిషి, పద. రిషి సింధు మాయలో ఉన్నాడు. ఎలాగైనా సరే రిషి నా మాయలో నుంచి బయటికి తీసుకురావాలి. రిషి మీద నీ ప్రేమ ఎక్కువగా కనబడాలి. ఆ సింధు కన్నా ఈ సంధ్య అనే మా అమ్మ అన్నంతగా వాళ్ళు నువ్వు మార్పు తీసుకొని రావాలి. మీకు నేను ఎన్నోసార్లు చెప్పుండానబ్బి, మళ్ళీ చెప్తా ఉండాను. మీకోసం పిల్లకాయల కోసం నేను ఏ సీమన్నా చేస్తాను. నా ప్రాణాల్ని పెట్టమన్నా కూడా పెడతాను. థ్యాంక్ యూ సంధ్య. నువ్వు సాధించగలవన్న నమ్మకం నాకుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఒక్క విషయం మీరు నాకు క్లారిటీ ఇవ్వాలబ్బి. ఏంటిది? నేను నిజంగా రిషిని సింధు దగ్గరికి వెళ్లకుండా, అసలు తన ఆలోచన రాకుండా ఆపితే
మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చెప్పబ్బే, మీరు నన్ను మీ భార్యగా చేసుకుంటాను అంటే మీరు అడిగింది తప్పకుండా చేస్తాను. సంధ్య అడుగుతున్నది కూడా కరెక్టే. సంధ్య, యష్ తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? యష్, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మా అది కాదమ్మా, ఇప్పుడు పెళ్ళి. యష్, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సింధు నుంచి రిషిని సంధ్య మాత్రమే వేరు చేయగలదు. అదే జరిగితే సంధ్య, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, యష్ నిన్ను భార్యగా చేసుకుంటాడు. సంధ్య, నేను నీకు మాటిస్తున్నాను, యష్తో నీ పెళ్లి జరిపిస్తాను. ఆ విషయంలో నువ్వే అనుమానాలు పెట్టుకోకు. నేను నీకు మాటిస్తున్నాను. అక్క, నీకంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నావా సింధు? గౌరీ, మీ సార్ ఎక్కడా కనిపించడం లేదు? పొద్దునే కేసు పని మీద నువ్వు కలవడానికి బయటికి వెళ్ళాడమ్మా. ప్రాక్టికల్ ప్రసాద్ నా మీద కేసు గెలవడానికి చాలా సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తున్నాడన్నమాట. బావగారిని తట్టుకుని మనం ఈ కేసు గెలవగలమా అక్క? ప్రసాద్ ఎంత కష్టపడ్డా ఏ ఫలితం ఉండదు సింధు. ఓడిపోయే కేసు గురించి ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్ట్. కోర్టుకు టైం అవుతుంది, మనం వెళ్దాం పదా. సింధు పద. దేవుడా, సింధమ్మకి న్యాయం జరగాల. గుడ్ మార్నింగ్ లారీ గారు. గుడ్ మార్నింగ్ యష్. ఏంటి యష్ డల్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు. కోర్టు హియరింగ్ ఎన్నింటికి? 10 గంటలకి. మనం ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. యష్, మీరు అలా డల్గా ఉండకండి. ఈ కేసు కన్ఫర్మ్గా మనమే గెలుస్తాం. దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను. ఇక్కడున్నది ఎవరు? ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్. మీరు ధైర్యంగా ఉండండి. కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా నేను ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. అయినా హారతి తీసుకోండి. ఈ కేసు మాత్రం మీ చేతుల్లోనే ఉంది లాయర్ గారు. ఎలాగైనా సరే నా కొడుకు గెలిచి తీరాలి. మీరేం వరీ అవ్వకండి మేడం. మనం అనుకున్నవన్నీ చేశాం కదా. తీర్పు కూడా మనకు అనుకూలంగానే వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. మీరందరూ రెడీ అయితే మనం కోర్టుకు బయలుదేరదాం. మీరు స్టార్ట్ అవ్వండి, మేము వెనకాలే వస్తాం. ఓకే యష్. భగవంతుడా, అంతా నీ మీదే భారం. సింధు కేసు ఓడిపోయి నా కొడుకు గెలిచేలా ఆశీర్వదించు తండ్రి. దేవుడికి మొక్కుండవు కదొదినా. నీ కోరిక తప్పకుండా ఆ దేవుడు నెరవేరుస్తాళ్లే. నువ్వేం కంగారు పడకు.
దాతా టైం అవుతా ఉండదు, కోర్టుకెళ్ళాలి మనము. వదిన పదండి వెళ్దాం. జాగ్రత్త. లేట్ అవుతోంది, పదండి వెళ్దాం. బాయ్ పిల్లకాయలు. శశి, రిషి, మేము వెళ్ళొస్తాం, మీరు ధైర్యంగా ఉండండి. జాగ్రత్త, అంతా మంచి జరుగుతుంది. దేవుడా, అందరు అమ్మా నాన్న హ్యాపీగా కలిసి ఉంటారు కదా, కానీ మా విషయంలో ఎందుకిలా జరుగుతుంది? మా కోసం అమ్మా నాన్న టీవీల్లో కోర్టుల్లో గొడవ పడుతున్నారు. నాకేమో అమ్మా నాన్న ఇద్దరూ కావాలనిపిస్తుంది, కానీ నాన్నేమో సింధు అమ్మ వద్దు అంటున్నాడు. నానమ్మ కూడా సింధు అమ్మని మాకు దూరం చేయాలని చూస్తుంది. సింధు అమ్మ లేకుండా నేను ఉండలేను. దేవుడా, ఇప్పుడు కోర్టులో అమ్మా నాన్న ఎవరో ఒకరి దగ్గరే ఉండాలంటే ఎలా చెప్పు? అమ్మ దగ్గర ఉంటే నాన్న మాతో ఉండడు, నాన్నతో ఉంటే అమ్మ మాతో ఉండదు. నువ్వే ఏదైనా చేయి దేవుడా. మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండేలా చూడు. ప్లీజ్ దేవుడా, ఈ ఒక్క కోరిక తీర్చు. పంతానికి పట్టుదలకి పోయి మీరే సమస్యని కోర్టు దాకా వచ్చేలా చేశారు. మీ పరువు మర్యాదల్ని మీరే బజారుపాలు చేసుకుంటున్నారు, నేను కాదు. అయినా ఇన్నాళ్ళు పిల్లలు లేకుండానే బ్రతికేవు కదే, ఇప్పుడు మాత్రం నీకు పిల్లలు ఎందుకు? ఇక మీదట కూడా ఇంతకు ముందులాగానే బ్రతికేయచ్చు కదే. రిషి శశిని మాకొదిలేసే, దానికి బదులుగా నీకు ఏం కావాలన్నా అడుగు, ఏదైనా సరే ఇచ్చేస్తాను. డబ్బు ఆస్తి ఏం కావాలో చెప్పు. ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నా పిల్లల్ని నాకివ్వడానికి మీకు ఏం కావాలో అడగండి, నేనిస్తాను. ఏముందే ఇవ్వడానికి నీ దగ్గర? అమ్మ మనసు. ఈ అమ్మలో ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నేను కష్టపడి మరీ మీరడిగింది మీకిస్తాను. చెప్పండి, ఎంత కావాలి, ఏం కావాలి? మాటకి మాట ఎదురు చెప్తున్నావు. అసలు ఏంటే నీ ధైర్యం? న్యాయం నా వైపు ఉంది, అదే నా ధైర్యం. న్యాయం నీ వైపు ఉండదని నువ్వు చెప్తే సరిపోదు, ఆ విషయం కోర్టు చెప్పాలమే. ఆ మాట చెప్పడానికి నువ్వెవరే? అసలు ఈ కేసుకి నీకు ఏంటి సంబంధం? పిల్లలకి తల్లిగా, యష్కి భార్యగా నటించడానికి వచ్చిన కిరాయి మనిషివే నువ్వు. నువ్వు నాకు చెప్తున్నావా? డబ్బు కోసం కక్కుర్తిపడే నువ్వు నీతులు చెప్తుంటే వినడానికి చాలా చండాలంగా ఉంది. ఇదిగో సింధు, మా ఎమ్మినంటే ఊరుకునేదే లేదు. నా కూతురు నిజంగానే పిల్లలకి తల్లి, యష్కి భార్య. నటించడాలు ఎప్పుడో పోయాయి. మా ఎమ్మి ఎప్పుడు నిజాయితీగానే ఉంటది. నా కూతురునే అర్హత నీకు లేదు. అయినా నువ్వైతే ఇప్పుడు యష్కి భార్య కాదు కదా, ఆ బంధం ఎప్పుడు తెగిపోయి ఉండాది. ఆ ఇంటికి నీకు ఏ సంబంధము లేదు. అట్లాగే పిల్లల విషయంలో కూడా జరుగుతాది, చూస్తా ఉండు. న్యాయం జరుగుతుందని కోర్టుకొచ్చావు కదా, ఇక్కడే నువ్వు అన్యాయం అయిపోతావు. అసలు
చూసుకుందాం. న్యాయం అన్యాయాల మధ్య జరిగే ఈ యుద్ధంలో ఎవరిది గెలిపో ఎవరిది ఓటమో చూసుకుందాం. నేను తినను, నువ్వు వెళ్ళి తిను. ఎందుకు? దేవుడు ముందు చాలా సేపటి నుంచి అలా దండం పెట్టుకొని ఉన్నావు. ఈ రోజు కోర్టులో మన గురించి కేసు నడుస్తుంది కదా. అవును. మన అమ్మ నాన్న కలవాలని, మనం వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నా. ఇలా చేస్తే దేవుడు నా కోరిక తీరుస్తాడు. నిజంగా దేవుడికి దండం పెడితే అడిగిన కోరిక తీరుస్తాడా? తప్పకుండా తీరుస్తాడు. దేవుడా, కోర్టులో నడుస్తున్న కేసులో మా నాన్న మాత్రమే గెలవాలి. ఆ సింధు ఓడిపోవాలి. సంధ్య అమ్మే మా అమ్మగా ఉండాలి. నేను అడిగే కోరికను తీర్చవా ప్లీజ్? ఏంటి శశి నువ్వు దేవుణ్ణి అలా కోరుకుంటావేంటి? సింధు అమ్మ మీద నీకింకా కోపం పోలేదా? సింధు అంటే నాకిప్పటికీ ఇష్టం లేదు. సింధు అమ్మ ఆ రోజు ఫోన్లో మనం తన పిల్లలం కాదని, తనకి ఏ సంబంధం లేదని అమ్మ చెప్పిందనే కదా నీ కోపం. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మనతో చెప్పింది కదా, అయినా నీకు అర్థం కాలేదా? అవన్నీ నాకు తెలీదు రిషి. మన నాన్న గెలవాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. దేవుడా, శశి కోరుకున్నది ఏది జరగకూడదు. దేవుడా, మా నాన్నే గెలవాలి. సింధు అమ్మే గెలవాలి. సింధు అస్సలు గెలవకూడదు. ఈ కేసులో లాయరు నువ్వేనా? అవును మేడం, నేనే. ఓ ఫైన్. చాలా రోజుల తర్వాత నీ ఆర్గ్యుమెంట్స్ వినే ఛాన్స్ నాకు దొరికింది. వెరీ నైస్. జడ్జిగా నేనున్నాను కదా, కాన్ఫిడెంట్గా వాదించు. థ్యాంక్ యూ మేడం. ఏంటక్క, జడ్జి గారు మీ ఆయనకి ముందే తెలుసా? నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది సింధు. ఆల్ ద బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే. మేడం భవానీ, రామచంద్ర, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఈ కేసులో అపోనెంట్ లాయర్ నువ్వే అనుకుంటాను. ఎస్ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మీకు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ కోర్టుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావుగా మిస్సెస్ లాయర్ భవానీ, తులసి మేడం జడ్జిగా వచ్చారు. మేడం నాకు బాగా క్లోజ్. సో ఈ కేసు నాకే ఫేవర్గా ఉంటుంది. మన మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవ్వకుండానే ఈ కేసులో నీ ఓటమి స్టార్ట్ అయిపోయింది. అక్క, మనం ఈ కేసు ఓడిపోతామా అక్క? ప్రసాద్ చెప్పినంత ఈజీ కాదు సింధు అది. మన పక్కన న్యాయం ఉంది. మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇదిగో ప్రాక్టికల్ ప్రసాద్. జడ్జి మేడం నీకు క్లోజ్ అని తెగ కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఏం పర్లేదు, నేను న్యాయంతో క్లోజ్గా ఉన్నాను. అది మర్చిపోకు. కోర్టులో చూసుకుందాం. చూసుకుందాం. నాకున్న ఆఖరి అవకాశం ఇది. ఇది కూడా చేజారిపోతే రిషి శశికి ఈ అమ్మ శాశ్వతంగా దూరం అయిపోవాల్సిందేనా అక్క? పిల్లలకి నువ్వు దూరం అవుతావని అసలు ఎందుకు భయపడుతున్నావు? నా కేసులో తీర్పు ఇవ్వాల్సిన జడ్జి గారు ఇందాక మీ ఆయనతో ఏమన్నారో నువ్వు కూడా విన్నావు కదక్క. జడ్జిగా నేనున్నాను కదా, కాన్ఫిడెంట్గా వాదించు అన్నారు. అంటే దాని అర్థం కేసులో తీర్పు
వాళ్ళకి ఫేవర్గా ఉంటుందనే కదా. అలా ఎందుకు ఊహించుకుంటావు సింధు? జడ్జిలు కూడా మనుషులే, వాళ్ళకి పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళు దానికి ప్రభావితం అవుతారు అనుకోవడం మన పొరపాటు. కోర్టులో కేసు మొదలయ్యాక ఏ జడ్జి అయినా ఆ కేసులో న్యాయ అన్యాయాలు చూస్తారే తప్ప ఇక వేటి గురించి పట్టించుకోరు. చాలా ప్రొఫెషనల్గానే ఉంటారు. జడ్జిలకి కావలసింది బలమైన సాక్ష్యాలు, ఆధారాలు. అవి మన వైపు బలంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. లా ప్రకారం చూసినా ఈ కేసు మన వైపు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నువ్వు అనవసరంగా భయపడకు, ధైర్యంగా ఉండు. నా మీద నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకంతోనే ఇన్ని రోజులు ధైర్యంగా ఉన్నానక్క. కానీ పరిస్థితులు చూస్తుంటే మనకి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కేసు ఓడిపోయి నేను నా పిల్లల్ని కోల్పోతే అమ్మగా నేను బ్రతికున్నా చచ్చిపోయినట్టే అక్క. సింధు, ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా, నేను న్యాయదేవతని నమ్ముతాను. వాళ్ళు మనకి అన్యాయం చెయ్యరు, న్యాయం కోసం పోరాడే వాళ్ల పక్షానే ఉంటారు. పద, టైం అవుతుంది, లోపలికి వెళ్దాం. నా క్లయింట్ సింధు 6 సంవత్సరాల క్రితం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కవల పిల్లలకి జన్మనిచ్చింది. అయితే సింధు అత్తగారైన దమయంతి గారు డాక్టర్ని డబ్బుతో మేనేజ్ చేసి ఆ 2 పిల్లల్ని ఎత్తుకొని తను వెళ్లిపోయింది. కనీసం నా క్లయింట్కి 2 పిల్లలు పుట్టారనే విషయం కూడా తెలియనివ్వకుండా పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోయారు అని డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది. తల్లి నుంచి పిల్లల్ని వేరు చేసింది. అనుకోకుండా కొన్ని రోజులకి నా క్లయింట్ సింధు హైదరాబాద్ రావటం, ఆ పిల్లలు తనకి పరిచయం అవటం, ఆ పిల్లలు తనకు పుట్టిన పిల్లలే అన్న నిజం సింధుకి తెలియటం, నా పిల్లల్ని నాకు అప్పగించండి అని నా క్లయింట్ దమయంతి ఇంటికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా సింధుని మెడపట్టుకుని బయటికి నెట్టేశారు. అయినా సింధు ఆ ఇంటి ముందే కూర్చొని పిల్లల కోసం నిరాహార దీక్ష చేసింది. అయినా వాళ్లకి జాలి కలగలేదు సరికదా. కొంతమంది ఆడవాళ్లని ఉసిగొల్పి సింధు దగ్గరున్న సాక్ష్యాధారాలను మంటల్లో కాల్చేశారు. అతి హేయంగా, దారుణంగా నా క్లయింట్ విషయంలో వాళ్లు ప్రవర్తించారు. అందుకే న్యాయం కోసం నా క్లయింట్ కోర్టుని ఆశ్రయించింది. మైలార్డ్, నా క్లయింట్కి న్యాయం జరిగేలా చేసి తన కన్నబిడ్డల్ని తనతో పంపించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. ప్రొసీడ్ ప్రసాద్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. లాయర్ భవానీ చాలా తెలివిగా, చాకచక్యంగా తన క్లయింట్ మీద మీకు సింపతి కలిగేలా భలే బాగా మాట్లాడారు. కానీ యువర్ ఆనర్, చివర్లో జరిగిన సంఘటనని తన క్లయింట్కి అనుకూలంగా మార్చి ట్విస్ట్ చేశారు. నేనేం ట్విస్ట్ చేయలేదు మైలార్డ్, ఉన్న నిజాన్ని మాత్రమే చెప్పాను. నేనంటుంది అదే యువర్ ఆనర్. నిజాన్ని సింధుకి ఫేవర్గా మార్చారు అంటున్నాను. ఏం మార్చాను? ఎక్కడ మార్చాను? దమయంతి గారు డాక్టర్ని డబ్బుతో మేనేజ్ చేసి పిల్లల్ని ఎత్తుకెళ్లారు అన్నది అబద్ధం. సింధునే డెలివరీ అయిన తర్వాత నాకు అసలు పిల్లలే అవసరం లేదని కన్న బిడ్డల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళింది అన్నది నిజం. లేదు జడ్జి గారు, నేను నా పిల్లల్ని వదిలేలేదు. ఆ లాయర్ మీతో అబద్ధాలు చెప్తున్నారు. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మధ్యలో లేచి ఇలా మాట్లాడకూడదు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి జడ్జి గారు. ఆ
అసలేం జరిగిందో నేను చెప్తాను. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారో బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, కేసుని తారుమారు చేస్తున్నారు. నిజాల్ని పక్కత్రోవ పట్టిస్తున్నారు. మీరే నాకు న్యాయం చేయాలి. రామచంద్ర, ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. నేను అనుకోకుండా ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ని. ఒకరోజు నాకు నొప్పులొచ్చాయి. నన్ను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నాకు డెలివరీ అయ్యింది. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నా పిల్లలు కనిపించలేదు. డాక్టర్ని అడిగాను. పిల్లలు పుట్టి చనిపోయారన్నారు. నా పిల్లలు బ్రతికే ఉన్నారన్న విషయం కూడా నాకు తెలీదు మేడం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ సింధు అబద్ధం చెప్తోంది. కవలు పిల్లలు పుట్టిన విషయం తనకు తెలుసు. డాక్టర్ కూడా చెప్పారు. నా భర్తే నాతో లేనప్పుడు తన వల్ల పుట్టిన బిడ్డలు నాకు దేనికి అని, అవసరం లేదని ఆ పసికందుల్ని అనాథల్లా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే దమయంతి గారికి ఆ విషయం తెలిసి నానమ్మగా ఆ పిల్లల్ని హక్కుని చేర్చుకొని వాళ్ళని జాగ్రత్తగా పెంచి పోషిస్తున్నారు. అలాంటి మంచి మనిషి మీద సింధు లేనిపోని నిందలు వేస్తుంది యువర్ ఆనర్. నేనేం నిందలు వేయడం లేదు, నిజమే చెప్తున్నాను. మా అత్తగారి పిల్లల్ని ఎత్తుకెళ్లి వాళ్ళు చనిపోయినట్టుగా నాటకం ఆడించారు. నాటకాలు ఆడుతుంది నువ్వు సింధు. నువ్వే ఆ పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయావు. ఆ నాటకానికి మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే ఆ సాక్ష్యాల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ప్రసాద్, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సాక్షిని ప్రవేశపెట్టండి. రాజమండ్రి సెంట్రల్ జైలర్. జైలర్ని సాక్షిగా ప్రవేశపెడుతున్నారా? అంటే ఆ జైలర్ చేత ప్రసాద్ దొంగ సాక్ష్యం చెప్పించబోతున్నాడన్నమాట. ఆ జైలర్ని రాని చెప్తాను. జైలర్ గారు చెప్పండి. ఆ బోన్లో ఉన్న సింధు మీకు తెలుసా? తెలుసు. ఓ హత్య కేసులో నేను వర్క్ చేసిన జైల్లోనే తను శిక్షాకాలం పూర్తి చేసింది. జైల్లో ఉన్నప్పుడు సింధు ప్రవర్తన ఎలా ఉండేది? చాలా డిఫరెంట్గా ఉండేది. అస్సలు మెంటల్ బ్యాలెన్స్ ఉండేది కాదు. జైల్లో ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. నాకు పిల్లలంటే ఇష్టం లేదు, నేను పిల్లల్ని కనను అంటూ తెగ గొడవ చేసేది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లేదు జడ్జి గారు, జైలర్ గారు అబద్ధం చెప్తున్నారు. పిల్లలంటే నాకు ప్రాణం. జైలు గోడల మీద నా పిల్లల బొమ్మలు వేసి అది చూసుకుని మురిసిపోయేదాన్ని. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.
సింధు, నేను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. మధ్యలో మాట్లాడకూడదు. మీరు చెప్పండి. అబార్షన్ చేయించుకుంటానని తెగ ప్రెషర్ పెట్టింది. కానీ తనకి నెలలు నిండడంతో అబార్షన్ చేసే అవకాశం కూడా లేదు. మీ అమ్మగారు, మీ ఇంట్లో ఉండే కన్యాకుమారి ఇద్దరూ కలిసి అర్ధరాత్రి పూట సింధు దగ్గర ఉన్న సాక్ష్యాల్ని తగలబెట్టారు. అది నిజమా కాదా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏంటి ఆలోచిస్తున్నారు? నిజమైతే నిజమని చెప్పండి, అబద్ధమైతే అబద్ధమని చెప్పండి. ఎందుకంటే అంతరాత్మని మీరు మోసం చేసుకోరనే నేను నమ్ముతున్నాను. నిర్భయంగా చెప్పండి. యష్, ఏంటి దిక్కులు చూస్తున్నారు? నాకు వాటి గురించి ఏం తెలీదు. పోనీ సింధు దగ్గరున్న సాక్ష్యాలని నాశనం చేశామని మీ దగ్గర ఎవరైనా మాట్లాడడం కానీ మీతో చెప్పడం కానీ జరిగిందా? చెప్పండి యష్, మాట్లాడండి యష్. నా ముందు అలాంటిదేమీ జరగలేదు. నిజం చెప్పండి యష్. మీరు అడిగిన ప్రశ్నలకి పిల్లల తండ్రిగా నేను సరైన సమాధానమే చెప్పాను. పిల్లల కన్న తల్లిగా సింధు వాళ్ళని దక్కించుకోవాలని కేసు వేసింది తప్ప మీ మీద పగతో కాదు. మీ మీద సింధుకి కోపం ఉన్నట్టు ఎప్పుడూ మాట మాత్రానికి కూడా నాతో చెప్పలేదు. ఎక్కడో నువ్వంటే సింధుకి నమ్మకం, తప్పు చేయవన్న కాన్ఫిడెన్స్ ఉంది, బయటకు చెప్పుకోలేని ఇష్టం కూడా ఉంది. అలాంటి సింధు గురించి ఈ న్యాయస్థానంలో అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు యష్. ప్లీజ్ యష్, ఇంకొకసారి బాగా ఆలోచించుకొని నిజం చెప్పండి ప్లీజ్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ని భవానీ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. భవానీ, ప్లీజ్ రిక్వెస్ట్లో అలాంటివేం వద్దు. స్ట్రైట్గా అడుగు. ఓకే మిలాడ్. మిస్టర్ యష్, ఆత్మసాక్షికి మించిన దైవం లేదంటారు. మీ ఆత్మసాక్షిగా నిజం చెప్పండి. నేను అబద్ధం చెప్పడం లేదు. మీరు నన్ను ఎమోషనల్ చేసి అబద్ధం చెప్పించాలని చూడకండి. సింధు దగ్గరున్న ఆధారాలు ఎవరు నాశనం చేశారన్నది నేను నా కళ్ళతో చూడలేదు. ఓకే, ఓకే, మీరు వెళ్ళొచ్చు. యష్ వాళ్ళమ్మ దమయంతి గారిని కూడా నేను ప్రశ్నించాలి. మీ అనుమతితో. పర్మిషన్ గ్రాంటెడ్. దమయంతి, దమయంతి, దమయంతి. సింధుకి డెలివరీ చేసిన డాక్టర్ మీకు తెలుసా? తెలుసు. డాక్టర్ ఎలా తెలుసు మీకు? సింధుకి డెలివరీ కాకముందు నుంచే తెలుసా? అదేం లేదసలా. సింధు పిల్లల్ని కని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే ఆ డాక్టర్ మాకు ఫోన్ చేసి చెప్పింది. ఎలా చెప్తుందా డాక్టర్? మీరెవరో తెలియకుండా, మీ అడ్రస్ కూడా లేకుండా మీ కాంటాక్ట్ నెంబర్ ఆ డాక్టర్కి ఎలా తెలిసింది? ఏంటి టెన్షన్ పడుతున్నారు? ఏ అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నారా?
కోర్టుని మోసం చేయాలని ట్రై చేయకండి. నిజం చెప్పండి. ఆ డాక్టర్కి మీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? ఎవరిచ్చారు చెప్పండి. బహుశా పిల్లల్ని వదిలించుకోవటానికి సింధునే ఆ డాక్టర్కి మా ఫోన్ నెంబర్ ఇచ్చిందేమో. లేదు జడ్జి గారు, ఆ డాక్టర్కి నేను ఎవరి ఫోన్ నెంబర్లు ఇవ్వలేదు. తానే పని కట్టుకుని వచ్చి డాక్టర్ని కలిసింది. లేదు జడ్జి గారు, ఆ డాక్టర్ ఫోన్ చేస్తేనే నేను వెళ్ళాను అసలు. మిలాడ్, ఈ కేసు ఇలా మలుపు తిరుగుతుందనుకోలేదు. సాక్ష్యాల్ని తలకిందులు చేయాలని చూస్తున్నారు. అదేం లేదు జడ్జి గారు, నేను అబద్ధం చెప్పడం లేదు, అంతా నిజమే చెప్తున్నాను. లేదు, మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఈ లోకంలో ఏ కన్న తల్లి తన పిల్లల్ని వదిలించుకోవాలని చూడదు. ఏ డాక్టర్ అయినా హాస్పిటల్లో పిల్లల్ని వదిలేసి వెళ్తే పోలీసులకి కంప్లైంట్ చేస్తారు, లేదా చిల్డ్రన్ హోమ్ వాళ్ళని పిలుస్తారు. అంతే తప్ప పని కట్టుకొని రిలేటివ్స్కి ఫోన్ చేసి పిల్లల్ని అప్పచెప్పరు. జరిగిన విషయాల్ని మీరు మార్చి నెమ్మదిగా ఆలోచించుకొని కొత్త స్టోరీని క్రియేట్ చేస్తున్నారు. నేను ఆలోచించేది జరిగింది గుర్తు చేసుకోవడానికి తప్ప మార్చి చెప్పడానికి కాదసలా. ఓకే, మీ పాయింట్కే వస్తాను. ఆ డాక్టర్ని కోర్టులో ప్రవేశపెడితే మీరు చెప్పిన వర్షనే ఆమె కూడా చెప్తుంది కదా? ఖచ్చితంగా చెప్తుంది, ఎందుకంటే జరిగింది అదే కాబట్టి. మిలాడ్, ఈ కేసు ముందుకు వెళ్లాలన్నా, నిజానిజాలు బయటికి రావాలన్నా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో సింధుకి డెలివరీ చేసిన డాక్టర్ని సాక్షిగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అందుకు మాకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు వెళ్ళి కూర్చోండి. నమస్తే. ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను. ఆ వాయిదా హీరింగ్కి తప్పనిసరిగా డాక్టర్ని కోర్టులో హాజరుపరచండి. థ్యాంక్ యూ మిలాడ్. కోర్ట్ ఈజ్ అజెండ్. అన్యాయాన్ని ఓడించి అధపాతాళానికి తొక్కేస్తాను. ఏ లాయర్ అయినా తన క్లయింట్కి న్యాయం చేయాలనే పోరాడతాడు. అయినా కోర్టులో వాదించాల్సింది ఇలా కోర్టు టైం అయిపోయిన తర్వాత వచ్చి ఇలా బయట నాతో వాదించడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. నీకు టైం వేస్ట్ తప్ప. టైం ఎప్పుడు నీ వైపే ఉండదు ప్రసాద్, నా వైపు టర్న్ అవుతుంది. అప్పుడు చెప్తాను. ఆహా, బాగుంది యష్, చాలా బాగుంది. చివరికి నువ్వు కూడా నీ క్యారెక్టర్ని ఇలా చంపుకుంటావని నేను ఊహించలేదు. అప్పుడు ఇప్పుడు నా క్యారెక్టర్ కరెక్ట్గానే ఉంది సింధు. ఏంటి కరెక్టా? అసలు నిజం దాచిపెట్టి దొంగ సాక్ష్యాలతో నా పిల్లల్ని నాకు కాకుండా చేయడమేనా కరెక్ట్? ఎందుకు మీరంతా ఇలా దిగజారిపోతున్నారు? మీ వ్యక్తిత్వానికి మీరు విలువనివ్వరా? నేనెప్పుడు నేను నమ్ముతూనే వస్తున్నాను యష్, కానీ నా విషయంలో ప్రతిసారి నువ్వు ఒక్కొక్క మెట్టు కిందకి జారిపోతూనే ఉన్నావు. నేను నా కన్న బిడ్డల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళానా? ఏం జరిగిందో నీ నోటితో చెప్పకపోయినా నీ అంతరాత్మకి తెలుసు. తెలిసి కూడా తప్పు చేస్తున్నావు యష్. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నా కొడుకేమి తప్పు చేయలేదు. నీలాంటి తప్పుడు మనిషి దగ్గర వాడి పిల్లలు పెరగకూడదని కోర్టులో పోరాడుతున్నాడు. మీది పోరాటం కాదు, పన్నాగం. రేయేష్, కార్ స్టార్ట్ చేయి, ఇంటికి వెళ్దాం. ఏంటమ్మా వెళ్ళేది? నువ్వు చేసే పని నాకేం నచ్చడం లేదు. ఏమైందిరా? ఏమైందంటావేంటమ్మా? ఇలానా మనం కోర్టులో కేసు గెలిచేది? ఆ సాక్ష్యాలన్నీ తప్పుడు సాక్ష్యాలే కదమ్మా. ఏం లాయర్ గారు, లా చదివిన మీరు కూడా ఏంటండి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా?
నీకెక్కడ ఏది మాట్లాడాలో కూడా తెలీదురా. మనం మాట్లాడేది న్యాయమైతే ఎక్కడైనా మాట్లాడొచ్చమ్మా. మనం జెన్యూన్గానే కేసు గెలవాలి. దొంగ సాక్ష్యాలతో వచ్చే గెలుపు మనకొద్దమ్మా. యష్, న్యాయం ధర్మం అంటే మనం ఇప్పుడు గెలవన్రా. ఆ సింధునే గెలుస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. లాయర్ గారు, మీరు బయలుదేరండి. రండి వెళ్దాం. అసలు తల్లి నుంచి వేరు చేయడమే పెద్ద తప్పురా. ఆ తప్పు ముందు ఈ తప్పులు ఒక లెక్క చెప్పు. పద యష్, మనం వెళదాం. బాధపడకు రిషి, నేను కేసు తప్పకుండా గెలుస్తాను. నిన్ను తీసుకెళ్ళడానికి నేను ఆ ఇంటికి వస్తాను. అమ్మా, రేపటి నుంచి మాకు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మమ్మల్ని చూడ్డానికి స్కూల్ దగ్గరికి వస్తావా అమ్మా? తప్పకుండా వస్తాను రిషి. అమ్మా, శశి వస్తుంది, ఉంటాను. రిషి, భగవంతుడా, మనసారా నా పిల్లలతో మాట్లాడుకోలేకపోతున్నాను. నాకెందుకు ఈ శిక్ష? నాన్న, కేసు గెలిచామా? శశి, కోర్టు విషయాలని మీకెందుకు? మీ చదువు, స్కూల్, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమైందా? మనం మాట్లాడేది న్యాయమైతే ఎక్కడైనా మాట్లాడొచ్చమ్మా. మనం జెన్యూన్గానే కేసు గెలవాలి. కేసు మనం ఎలా గెలుస్తాం అసలు? మనకి న్యాయం ధర్మం ముఖ్యం కదా. దాము, యశ్ అన్న దాంట్లో తప్పే ఉంది. న్యాయంగా ఉండాలి, ధర్మంగా బతకాలి అన్నది చిన్నప్పుడు వాడు పుస్తకాల్లో చదివాడు కాబట్టి నిజాయితీగా ఉందామని అన్నాడు. చెదలు పట్టిన పనికిరాని పాత పుస్తకాల్లో మాటలు పట్టుకొని వేలాడకూడదు చంద్ర. నడుస్తున్న కాలాన్ని బట్టి మనము నడవాలసలా. అయినా న్యాయమైన వాళ్లతోనే న్యాయంగా ఉండాలి. ఆ సింధులా జీవితాన్ని అన్యాయం చేసే వాళ్లతో అధర్మంతో ఎదుర్కోవటమే కరెక్ట్. న్యాయం అంటూ పోతే చివరికి మనం అన్యాయం అయిపోతాం. అది తెలుసుకుంటే మంచిది అసలా. బాగా చెప్పుండవు వదినా. రేయష్, మీ అమ్మ మాటలేం పట్టించుకోకు. నువ్వు న్యాయంగా కేసు గెలవాలి అనుకుంటున్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చిందిరా. రిషి, ఎందుకు డల్గా ఉన్నావు? రిషి పొద్దున్నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యలేదు నాన్న. ఏ, ఎందుకు చేయలేదు? హాట్ బాక్స్ లో మీకు బ్రేక్ఫాస్ట్ పెట్టుండనని చెప్పాను కదా మరిషి, ఎందుకు తెలియదు? తండ్రిగా మీ ఇద్దరికీ చెప్తున్నా, మీరివన్నీ ఆలోచించి మీ పసి మనసుల్ని గాయపరుచుకోకండి.
ఆడుకోండి, తినండి, బాగా చదువుకోండి. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. అర్థమైందా? సంధ్య, పిల్లలకి అన్నం పెట్టు. అలాగే అబ్బే. రిషి రా. వయసుకు మించి పిల్లలు ఆలోచిస్తున్నారంటే ఇదంతా పేరెంట్స్గా మా తప్పే. దానికి కారణం మాత్రం సింధు. తనే ఈ విషయాన్ని ఇంత దాకా తీసుకొచ్చింది. చూస్తా, ఎంత దాకా తీసుకెళ్తుందో నేను చూస్తా. సింధు, సింధు, పిల్లల గురించి నువ్వు ఇలా దిగులు పడుతూ కూర్చుంటే మనం ఏదీ సాధించలేం. నీ పిల్లలు నీ దగ్గరికి రావాలంటే ముందు మనం ఆ డాక్టర్ ఎక్కడుందో తెలుసుకొని ఆమెతో మాట్లాడి తనని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టాలి. అప్పుడే మనం ఈ కేసు గెలుస్తాం. ముందు ఆ డాక్టర్ కోసం ట్రై చేయి. అలాగే అక్క. డాక్టర్ నెంబర్ పనిచేయడం లేదక్క. పోనీ ఆ డాక్టర్కి సంబంధించిన తెలిసిన వాళ్ళ నెంబర్ ఏదైనా ఉందా? అక్క, ఆ డాక్టర్ వర్క్ చేసే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి కాల్ చేస్తే తన గురించి తెలుస్తుంది కదా. గుడ్ ఐడియా. కానీ హాస్పిటల్ నెంబర్ ఎలా తెలుస్తుంది? నెట్లో సర్చ్ చేద్దాం. సింధు, హాస్పిటల్ నెంబర్ ఇదే. నువ్వు కాల్ చేయి, చెప్తాను.